వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఒక ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్న 55 ఏళ్ల పార్సీ మహిళకు పార్సీ మరియు ముస్లిం వర్గాలు 2 సాంప్రదాయ అంత్యక్రియలకు నిరాకరించడంతో గుజరాత్లో హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, నవసారి నివాసి అయిన ఆ మహిళ సుమారు 35 సంవత్సరాల క్రితం ఒక ముస్లిం ప్రొఫెసర్ని వివాహం చేసుకుంది. కానీ జొరాస్ట్రియన్ ఆచారాలను పాటిస్తూనే ఉంది మరియు ఇస్లాంలోకి మారలేదు. స్వల్ప అనారోగ్యంతో ఆమె మరణించిన తర్వాత ఆమె భర్త ఆమె మత విశ్వాసం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని కోరుతూ పార్సీ సమాజ సభ్యుల్ని సంప్రదించారు. అయితే ఆమె పరమత వివాహం కారణంగా ఆ అభ్యర్థనను తిరస్కరించారు. ఆ తర్వాత అతను ముస్లిం సమాజం ద్వారా ఖననం చేయాలని కోరగా ఆమె ఇస్లాంలోకి మారలేదనే కారణంతో నిరాకరించారు. మృతదేహం దాదాపు 2 రోజుల పాటు ఆసుపత్రి మార్చిలోనే ఉండడంతో కుటుంబ సభ్యులు చివరికి స్థానిక స్వచ్ఛంద కార్యకర్తల సహాయం కోరారు. అనంతరం నవసారిలో హిందూ సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ తుది కార్యక్రమానికి ఇరువైపుల కుటుంబ బంధువులు హాజరయ్యారు. ఈ సంఘటన మతాంతర వివాహాలు, సామాజిక ఆచారాలు, మత హద్దులను దాటి అంత్యక్రియలు నిర్వహించేటప్పుడు కొన్ని కుటుంబాలు ఎదుర్కొనే సవాళ్లపై చర్చకు దారితీశాయి. ఏదేమైనా కానీ మతాల మధ్య చిక్కుకున్న జీవితాలకు చివరికి సనాతన హైందవమే మోక్ష మార్గం చూపించిందని మరోసారి నిరూపితమైంది. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి మీ సహాయం చాలా చాలా అవసరం. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాను. సహాయం చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.